రక్షణ హస్తము. ప్రేమించు దేవుని హస్తమునకు మానవుడు తిరుగుబాటు చేసి పాపం చేశాడు. ఇట్లునగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకంలో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. కానీ దేవుడు తన కృప చొప్పున మానవుణ్ణి రక్షింపగోరాడు. ఆయన యొద్దకు తిరిగి రమ్మని దేవుడు తన చేతులు చాచి ఉంచారు. అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని ఆయన చెప్పుచున్నారు. పాపంలో పడి ఉన్న వారిని రక్షించుటకు యేసు ఈ లోకంలోకి వచ్చి చేసిన పరిచర్య చాచిన దేవుని చేతికి గొప్ప ఉదాహరణ అయి ఉన్నది. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడును దీన మనసు కలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలా అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అని ఆయన చెప్పాను. మనము దేవుని చేతిలో ఉంటే సురక్షితం, లేకుంటే శిక్షార్హులము.